నమస్తే కడప వార్త. వృత్తులకు సంబంధించి విద్యావంతుల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీర్చిదిద్దడానికి ఒక యూనివర్సిటీని కరువుకు ఆలవాలమైనటువంటి కడప జిల్లాలో ఏర్పాటు చేసి ఎందరో యువకులకి ఉపాధి కల్పన సంబంధించినటువంటి వృత్తుల్లో నిష్ణాతులను చేసి ఉపాధి కల్పిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో మనమున్నాం. మనతో ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఉపకులపతి డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో ఈ కాలేజీ విషయాల గురించి చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. మన ఈ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన ఈ ఆర్కిటెక్చర్ కాలేజీని ఎప్పుడు ప్రారంభించారు సార్? 2020లో స్టార్ట్ చేశారండి. జూన్ లో స్టార్ట్ అయ్యింది యూనివర్సిటీ. అప్పుడు తెలంగాణ రాయలసీమ అన్ని ఆంధ్ర తెలంగాణ కాంబైన్డ్ గా ఉన్నప్పుడు ఒకే ఒక యూనివర్సిటీ ఉండేది హైదరాబాద్, JNFUA అని, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అని. ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ సపరేట్ అయిందో ద సేమ్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ కూడా ఏపీలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కడపలో 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రారంభ దశలో మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ప్లస్ ఎంతమంది ఫ్యాకల్టీస్ జాయిన్ చేసుకున్నారు? స్టార్టింగ్ లో మనకి ఈ యూనివర్సిటీ కింద 2 కాలేజ్ గా డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఒకటి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కింద 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆర్కిటెక్చర్ కోర్సెస్ లో డిఫరెంట్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. BArch అని చెప్పేసి, బి డిజైన్ అని, ఇటువంటి కోర్సెస్ అన్ని త్రూ నాటా అనే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా, స్టేట్ వైడ్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. వెరాజ్ ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్లో లైక్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ, ఇటువంటి కోర్సెస్ అన్నీ ఉన్నాయి. వాటిని సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, ADSET అని చెప్పేసి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఫైన్ ఆర్ట్స్ లో అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా ఈ అడ్మిషన్స్ టెస్ట్ మీరు కండక్ట్ చేస్తారా? మేమే కండక్ట్ చేస్తాం. యూనివర్సిటీ తరఫున స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దానికి కన్వీనర్ ఉంటారు, చైర్మన్ గా వైస్ ఛాన్సలర్ నేను ఉంటాను. కన్వీనర్ తర్వాత ఎంట్రన్స్ కండక్ట్ చేయటము, తర్వాత అడ్మిషన్ ప్రక్రియ కంప్లీట్ చేయటం అంతా హైయర్ ఎడ్యుకేషన్. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఆర్కిటెక్చర్ కాలేజీ ఇది ఒక్కటే అనుకుంటాను. టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి ఒకే ఒక యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ ముఖ్యంగా ఇక్కడ చదివి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ మీద లేదా గవర్నమెంటే ఉద్యోగాలు కల్పించాలనే కంపల్సరీ అయితే ఏం లేదండి. తమ కాళ్ళ మీద తాము నిలబడగలరు. స్వశక్తితో వాళ్ళ ఫీల్డ్లో నిష్ఠాతులై బయటకు వెళ్తారు కాబట్టి, డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించిన కోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వయం కృషితోటి వాళ్ళ తాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్టేజ్కి కూడా వెళ్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు 4 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళు, వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. సినీ ఫీల్డ్, సినీ రంగం కావచ్చు, ఎటువంటి డిఫరెంట్ రంగాలు. ఇప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ కి ఫోటోగ్రఫీ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే స్కల్ప్చర్, ఇప్పుడు మన చూస్తే అంటే బొమ్మలు తయారు చేయటం. కాబట్టి ఆ స్కల్ప్చర్ లో కూడా వాళ్ళు సొంతంగానే చేసుకుంటారు, నలుగురికి ఉపాధి కల్పిస్తారు, సొంతంగా ఎర్న్ చేసుకోగలరు. అలాగే ఇంటీరియర్ డిజైన్, ఇలా ఇది ఒక స్పెషలైజ్డ్ యూనివర్సిటీ. స్పెషలైజ్డ్ కోర్సెస్ ఇక్కడ నేర్చుకుంటారు స్టూడెంట్. అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే ఆల్రెడీ మన బిల్డింగ్ సంబంధించిన టోటల్ డిజైన్స్ అన్ని, బిల్డింగ్స్ అనే కాదు, ఇళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఎటువంటి ఫీల్డ్ కి అయినా కూడా ఇంటీరియర్ డిజైన్ అనేది మనకి ఒక అందాన్ని ఇస్తుంది. ఒక బొమ్మను తయారు చేసిన తర్వాత దాన్ని తుది మెరుగులు అంటాం కదా, అలాగే ఇంటీరియర్ డిజైన్ అనేది మనకి ఒక అంబియన్స్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సార్ మొత్తం టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? మన ఇప్పుడు ప్రస్తుతానికి యూనివర్సిటీలో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆల్మోస్ట్ 202 మంది ఉన్నారండి. ఈ ఫైన్ ఆర్ట్స్ లో వచ్చేసి 285 మంది దాకా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వీళ్ళ ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ప్రస్తుతానికి టెంపరీ బిల్డింగ్ లో రన్ చేయటం మొదలైంది. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఎస్టాబ్లిష్మెంట్ అవసరం ఉంటుంది యూనివర్సిటీ దీనికని. గవర్నమెంట్ కూడా రీసెంట్ గానే ఒక 6 months బ్యాక్
ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది. 110 ఎకరాలు యోగ వేమన యూనివర్సిటీ పక్కన మనకి ల్యాండ్ ప్రొసెషన్ అయితే తీసుకున్నాం. అంటే మామూలుగా ఓన్ బిల్డింగ్, మామూలుగా దీనికి రెంటెడ్ బిల్డింగ్ సార్ ఇది? ప్రస్తుతానికి రెంటెడ్ దీంట్లోనే ఉన్నాం, ప్రెమిసెస్ లోనే. ఎంత పే చేస్తున్నారు సార్? అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ రేట్స్ ప్రకారమే పే చేస్తున్నారు. అవునులేండి. ఎస్ఎఫ్టీకి రేట్ ఉంటుంది. గవర్నమెంట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్, గవర్నమెంట్ రేట్స్ ప్రకారం మనం యూటిలైజ్ చేస్తున్న ఏరియాకి మనం దాదాపు 25 లక్షలు కడుతున్నారట కదా సార్? అప్రాక్సిమేట్ గా 22 లక్షల నుంచి ఇప్పుడు ఉంటుంది. మనకి ఈ 4 years పీరియడ్ లో ఆల్మోస్ట్ ఆల్ మీకు 12 కోట్లు అవుతుంది. 12 కోట్లు మీకు బిల్డింగ్ వచ్చేస్తుంది కదా సార్? 12 కోట్లలో ఒక బిల్డింగ్ అయితే వస్తుంది. యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కావాలంటే ఎక్కువ ప్రపోజల్స్ అయితే పెట్టేవండి. 345 కోట్ల బడ్జెట్ తోటి, ఎస్టిమేషన్ తోటి డిజైన్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. అవి కొన్ని కారణాల వల్ల డిలే అయింది. అవునులేదు సార్. అక్కడ ఎప్పుడు ఓన్ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ కావచ్చు సార్? అది పాలసీ డెసిషన్, గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఓకే సార్. మొత్తం టోటల్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు సార్? టోటల్ ఫ్యాకల్టీ మనకి గవర్నమెంట్ శాంక్షన్ ప్రకారం టీచింగ్ లో 138 ఫ్యాకల్టీ ఇది మన అనౌన్స్మెంట్ ఇచ్చామండి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అందులో ప్రొఫెసర్లు 17, అసోసియేట్ ప్రొఫెసర్లు 38, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 83. అంటే రీసెంట్ గా రిక్రూట్మెంట్ చేసుకున్నారా? రీసెంట్ రిక్రూట్మెంట్ చేయలేదు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. ఈ లోపల ఎలక్షన్ కోడ్ రావటము, తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళటము, దాంతో స్టే వచ్చింది. అది కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది రిక్రూట్మెంట్కి వెళ్ళొచ్చు అని చెప్పి. ఈ లోపల ఎలక్షన్ కోడ్ రావటం, ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది రిక్రూట్మెంట్ త్రూ పర్మనెంట్ పోస్టులు. కాకపోతే ప్రస్తుతానికి 74 మంది ఆన్ కన్సల్టెన్సీ బేసిస్ మీద తీసుకుంటాం. ఆల్రెడీ అంటే మనకి 134 మెంబర్స్ కొడుతున్నారు అనమాట. అంటే మనకి మెంబర్స్ తక్కువ ఉన్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నట్టే కదా లెక్క? స్టాఫ్ తక్కువ ఉన్నట్టే అంటే ఇప్పుడు కావాల్సింది 134 ప్రొఫెసర్స్ యాజ్ పర్ ద నామ్స్. అవునులేండి. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. అవునులేండి సార్. గత సంవత్సరం ఏమన్నా కొత్తగా రిక్రూట్మెంట్ ఎవరన్నా చేస్తున్నారు సార్? మామూలుగా అవుట్ సోర్సింగ్ లో కానీ మిగతా స్టార్టింగ్ లోనే చేశారండి. 2020లో 3-man కమిటీ, కలెక్టర్ గారు చైర్మన్ గా. అప్పుడు ఇంకొక అప్పుడు విజయ్ కిషోర్ అని చెప్పేసి యూనివర్సిటీ స్టార్టింగ్ లో ఓఎస్డి కింద, ఓఎస్డి కమ్ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసింది 80 మెంబర్స్ కి అప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఇనిషియల్ గా స్టార్టింగ్. అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ లో అందులో 74 మెంబర్స్ ఉన్నారండి. ఇంకా ఇప్పుడు 4 years, అది 2 years కనేసి ఇచ్చారు. ఇంకా అనదర్ 2 years, ఇప్పుడు 4 years అయిపోతుంది. అవసరం ఉంది కాబట్టి రీసెంట్ గా అంటే 3-4 months బ్యాక్ డైలీ వేజెస్ మీద పనులు జరగాలి కాబట్టి ఒక 40 మెంబర్స్ దాకా తీసుకున్నాం. ఎన్ని రోజులు అయింది సార్ వాళ్ళని తీసుకొని? 3 months. 3 months 40 మెంబర్స్. వాళ్ళు డైలీ వేజెస్ సార్? డైలీ వేజెస్. ఓకే. అలా ప్లస్ హాస్టల్స్ ఎంతమంది ఉన్నారు సార్? హాస్టల్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉన్నాయండి. చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేయరు. బాయ్స్ హాస్టల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 55 మంది దాకా ఉన్నారు. గర్ల్స్ హాస్టల్లో ఒక 26 నుంచి 30 మంది దాకా ఉంటారు. అంటే కొంతమంది హాస్టల్కి వస్తుంటారు, తర్వాత మళ్ళా ఫస్ట్ 2 years హాస్టల్లో ఉంటారు, తర్వాత బయటకు వెళ్తుంటారు. అలాగే హాస్టల్ ఫెసిలిటీ అయితే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మామూలుగా ఇంకా ఏమైనా కోర్సెస్ ని కొత్తగా కోర్సెస్ తెచ్చుకోవడానికి మన యూనివర్సిటీకి అవకాశం ఉందా? అంటే మొదట ఈ కోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలండి. ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు మా అబ్బాయి ఇంజనీర్, డాక్టర్ కావాలని అనుకుంటున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాక స్వశక్తి మీద, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడటానికి సరిపోయే కోర్సెస్ ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి మా స్టాఫ్ కూడా చాలా చేస్తున్నారు పబ్లిసిటీ కోసము, తర్వాత అవేర్నెస్ తీసుకొచ్చే
క్యాంపెయినింగ్స్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన అనేది వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ కోర్సెస్ ని స్టాండర్డైజ్ చేశాక తర్వాత మిగిలిన కోర్సుల గురించి ఆలోచన ఉంది. మన మామూలుగా ఫుల్ స్ట్రెంత్ ఎంత సార్ మనకి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ కి మనకి ఇక్కడ జాయిన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది? అంటే ఒక్కో కోర్సులో ఇంటేక్ వేరియేషన్ వస్తుందండి. కొన్ని కోర్సెస్ లో 60 మెంబర్స్ ఇంటేక్ ఉంది, కొన్నిట్లో 30 ఇంటేక్ ఉందండి. టోటల్ మన యూనివర్సిటీకి సంబంధించి మనకు 700 మెంబర్స్ తీసుకోవచ్చా, 800 మెంబర్స్ తీసుకోవచ్చా? నియర్లీ 1000 వరకు తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు. ఫైనల్ ఇయర్ వరకు 1000 మెంబర్స్. 1000. కానీ మనం 50% ఇప్పుడు 50% అంటే స్టార్ట్ అయింది మొన్ననే కాబట్టి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు అంటే ప్రజల థింకింగ్, పేరెంట్స్ థింకింగ్ లో కొంచెం మార్పు రావాలండి. బేసికలీ ఎంత ఉన్నా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంజనీరే కావాలి లేదా డాక్టర్ కావాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరే కావాలి అనుకోవటం, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా ఈ కోర్సెస్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్ మన యూనివర్సిటీకి సంబంధించి? యూనివర్సిటీ ఫ్యూచర్ ప్లాన్ ఉన్న దీంట్లో పక్కా బిల్డింగ్ ఒకటి కట్టించుకుంటే ఈ రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరిగితే పూర్తి స్ట్రెంత్ అవుతుంది. మనకు కావాల్సినంత ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని ఎస్టాబ్లిష్ అయితే చేసాము. అదే పక్కా బిల్డింగ్ అవన్నీ వచ్చాయంటే కాస్త ఎలాబొరేటెడ్ గా కన్వీనియంట్ గా ఉంటుందండి. మామూలుగా మన పిల్లల దగ్గర వాళ్ళ మానసిక ఉల్లాసానికి వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. ఎన్ఎస్ఎస్ అని, ఎన్సిసి అని, ఆ తర్వాత మన స్పోర్ట్స్ ఉంది, ప్లస్ యోగా మెడిటేషన్. యోగా మెడిటేషన్స్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా మన నమస్తే సార్, మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు సహకరించినందుకు కడప వార్త ప్రేక్షకుల నుంచి మా నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల్లో అవగాహన పెరగాలి అనేసి కోరుకుంటున్నాం. యూనివర్సిటీ ఇంకాస్త స్ట్రెంత్ అయ్యి కడపకే మంచి మణిమాణిక్యం కావాలి, మణిహారం కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.